మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్త ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈరోజు ఏదైతుందో గురువారం రోజు ఖచ్చితంగా నిరూపించాలి, ఏదైతే మీరు మాట్లాడిన వాటికి సాక్ష్యాలు చూపించాలని చెప్పేసి ఎంఎస్ రాజు సవాల్ విసిరిన నేపథ్యంలో ఈరోజు ఇంటి వద్దకి వస్తాను ఈరోజు ఖచ్చితంగా అని చెప్పేసి ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సవాల్ విసినటువంటి నేపథ్యంలో ఈరోజు చూడొచ్చు ఎంఎస్ రాజు ఇంటి వద్ద ఇప్పటికైతే మాత్రం చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అనంతపురంలోని ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద అయితే ఇప్పటికే చాలామంది ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే మరి ఈ సాయంకాలం వరకు ఇప్పుడు ఒక హైడ్రామా నడిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకులుగా కొనసాగే పరిస్థితి. మరి పోలీసులు అయితే మొత్తం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, నాయకులను బయటకు రాణిస్తారా లేకుంటే ఇళ్లకే పరిమితం చేస్తారా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు అయితే భారీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం వాళ్ళు పకడ్బందీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో మరి ఎంఎస్ రాజు ఇంటి వద్ద చాలామంది అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి వారు ఏం చెప్తారు, వారి మాటలో విందాం. సరే, ఏంటి ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళ అంశం ఎలా ఉండబోతుంది? అసంబద్ధమైనటువంటి ప్రలాపనలు చేసిన వాళ్ళు మా ప్రియతమ యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద లేనటువంటి అభండాలు వేసినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీతో తీవ్రమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి నాయకునిగా మా శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు స్పందించారు. అలాంటి క్రిమినల్ వ్యవహారాలు చేసేటువంటి అలవాటు మా నాయకులకు లేదు. ఇలాంటివి మానుకోమని చెప్తే దాన్ని హుందాగా స్వీకరించాల్సినటువంటి ప్రకాష్ రెడ్డి గారు మా శాసనసభ్యుల మీద లేనిపోని తనకు మాటలు చెప్పారు. వారు చేసినటువంటి అవినీతి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ మా శాసనసభ్యులు ఒక్కటే చెప్పారు, అయ్యా నువ్వు చేసినటువంటి ఆరోపణలను నిరూపించిన వెంటనే నా శాసనసభ్యత్వానికి, నాకున్నటువంటి అన్ని పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించకుండా ఆయన విపరీతమైనటువంటి ధోరణితో మా శాసనసభ్యుల మీద అభాండాలు వేశారు. ప్రకాష్ రెడ్డి ఏదైతే చేశారో మా శాసనసభ్యులే కాదు, మడకశిర నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమం మా శాసనసభ్యులు కొన్నట్టయితే, మా శాసనసభ్యులు టీటీడీ సంబంధించినటువంటి టికెట్లను అమ్ముకున్నట్టయితే, మా శాసనసభ్యుడు రాజీనామా చేయడమే కాదు, ముక్కుమ్మడిగా మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి మేమందరం, నేను మడకశిర మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాను గురుమూర్తి, వెంటనే రాజీనామా చేసి వారికి క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రధాన ఇష్యూ అయితే మాత్రం ఏదైతే ఉందో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు ఈరోజు నిరూపించండి, రుజువులు చూపించాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించినటువంటి నేపథ్యంలో మరి ఇది ఒకవేళ రుజువులు చూపించకపోతే ఈరోజు యాక్టివిటీస్ ఎలా ఉండబోతాయి? మీ నాయకుడు కావచ్చు, మీరు కావచ్చు, మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది? రుజువు చేయకపోతే ఆయన ఇంటి దగ్గర ముందు కూర్చుంటాం. ఆయన బేషరతుగా మా శాసనసభ్యులకు కానీ, మా నాయకుల మీద చేసినటువంటి అభాండాల మీద బేషరతుగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయను అని చెప్పేంతవరకు మేమందరం ప్రకాష్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం ఒక హీట్ వాతావరణం అయితే ఇప్పటికే నెలకొంది. ఇప్పటికే కార్యకర్తలు ఇటువైపు మీ ఎంఎస్ రాజు ఇంటి దగ్గర కావచ్చు, అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు కావచ్చు చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఎలా ఉండబోతుంది ఈ హైడ్రామా? అంటే ఇప్పుడు అసంబద్ధమైన మాటలు మాట్లాడి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక దీన్ని తెరలేపినారు. ఇది వాళ్ళ నైజం, వైసీపీ నాయకుల నైజం. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరలేక ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టి అభివృద్ధికి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరూపించమని చెప్పేసి మా శాసనసభ్యులు ఎంఎస్ రాజు అన్న గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు టైం ఇచ్చినారు, గురువారం వరకు టైం ఇచ్చినారు. గురువారం ఈరోజు మాకు నిరూపించండి,
మీరు చెప్పిన ఆరోపణలు నిజమైతే అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఏదో ఒకటి నిందలు వేయడం, ఏదో ఒకటి మాట్లాడడం, దీంతోనే వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఈరోజు వాళ్ళు చెప్పినట్టు ఈరోజు నిరూపిస్తాం. లేకుంటే మేము ఇంటి దగ్గర కూర్చొని ధర్నాకు కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించాలి. నిరూపించకపోయే జనాల్లో మభ్యపెట్టి వాళ్ళు అవినీతిలో కొరుకోబోయేది, వాళ్ళు వేల కోట్లు దోపిడీ చేసింది, వాళ్ళు రాష్ట్రాన్ని లూటి చేసిండే, వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులకు తయారు చేసింది ఆ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. కానీ లేని అభండాలు మా వాళ్ళ మీద చేసి నిందలు చేయాలని చూస్తే కాదు. మేమైతే ఇంటి దగ్గర కూర్చొని ధర్నా చేసే సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్? ఎందుకంటే ముఖ్యంగా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ అంశం అనేది చాలా చర్చ జరుగుతున్నటువంటి జిల్లాలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎలా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు? సార్, ఈ ప్రకాష్ రెడ్డి గారు అవాస్తవాలు చెప్పినట్టు, ఏదైతే ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేశాను అవినీతి, నేను భూ కబ్జాలు చేశాను, నేను ప్రభుత్వ సొమ్మును కాజేశాను, నేను అక్రమాలు చేశాను, దోపిడీలు చేశాను, నాలాగే అందరు ఎమ్మెల్యేలు కూడా దోపిడీలు భూ కబ్జాలు చేస్తారని ఆయన భ్రమలో ఉండి నాలాగే అందరూ తప్పుడు ఎమ్మెల్యేలు అనుకొని ఆయన మాట్లాడాడు. బేషరతుగా ఆయన మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే మా ఎమ్మెల్యే గారు సవాల్ చేసినట్టుగా ఏదైతే వాస్తవాలను చెప్పారో నిరూపిస్తే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు టీటీ బోర్డు మెంబర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ పార్టీకి కానీ రాజీనామా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదే నిరూపించకపోతే తోపుడుతిర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, లేదా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన ఒక చెప్పు దెబ్బలు తినాలి, లేదా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏదంటే ఎక్కడ పోతుంది? వాస్తవాలు చెప్పకుండా పార్టీని ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి అసలు ఆయన చంపడానికి ఎవరున్నారండి? అసలు లోకేష్ బాబు గతంలో 4-5 సార్లు అనంతపురికి వస్తే నన్ను చంపడానికి లోకేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీరామ్ బాబు గారు, అలాగే మన కళాంధ్ర ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఏదంటే ఆయన వాస్తవాలు చేసుకొని రాష్ట్రంలో వైసీపీ జీరోగా ఉంది, ఏదో ఆ మూల ఈ మూల నేను కూడా హైలైట్ అయ్యి ఏదో పేపర్లో టీవీలో రావడానికి ఆయన నన్ను చంపుతారు, నాకు హత్యాయత్నం జరుగుతుంది, నాకు గన్మెన్లు ఇస్తారని ఒక భ్రమలో ఉండి మాట్లాడారు. కానీ ఆయన ఏదో ఒకటి టీవీలో కనిపించడానికి పేపర్లో రావడానికి మాట్లాడిన వార్తలే కానీ వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈరోజు ఆయన నిరూపించకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. మరసిరా యావత్ మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ ఇక్కడ తల్లి రావడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 10,000 మంది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంటి ముట్టడి జరుగుతుంది, లేదా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మొత్తం మీద అయితే చూడొచ్చు ఇక్కడ ఇప్పటికైతే మాత్రం చాలామంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. మరి నాయకులు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇతరత్ర నాయకులు కూడా ఇప్పటికి ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మరి ఇక్కడ పోలీసులు అయితే ఒక పకడ్బందీ ఏర్పాట్లు ఇప్పటికీ ఇక్కడ ఎంఎస్ రాజు ఇంటి వద్దతో సహా మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే పోలీసులు ఇప్పటికే ఇక్కడికి పోలీసులు వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. మరి ఎంఎస్ రాజు ఇంటి వద్దకి కాలువ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మరి చూడాలి పోలీసులు దీన్ని ఎలా నిలువరించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామందికి ఇక్కడ ఇళ్ల వద్దకు చేరుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే ఇంటి వద్దకి కూడా ఈరోజు బిఎల్ఓస్ ఎస్ఐఆర్ మీద కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం. ఎంఎస్ రాజును తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇప్పటికైతే పోలీసులు అయితే మాత్రం పకడ్బందీ చర్యలు ఒకవైపు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇక్కడ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు అసలు? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసులు రెండు ఇళ్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతపురంలో ఒక హీట్ ఎక్కినటువంటి పరిస్థితి. మరి ఈ సిచ్యువేషన్ని పోలీసులు హ్యాండిల్ చేయడంలోనే కీలకంగా మారే అంశం ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు ఎంఎస్ రాజు వస్తాను అని చెప్పేసి తీవ్ర పదజాలంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి మొత్తం మీద ఈరోజు ప్రతి సవాళ్ళ అంశం అనేది ఎలా కొలిక్కి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు ఎంఎస్ రాజు వస్తానని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పటికే ఆయన అభిమానులు కార్యకర్తలు ఇక్కడ ఇంటి వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోలీసులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అంశం.